Good morning, one and all. Please tell me whether my screen is visible or not. Is it visible? Tell me, students, is it visible? Anyone, please respond. Is it visible? Yes, sir. Okay. Today's class, we are going to deal with religion, self-respect, case study, choice of the theory. Whatever the theory we have studied till now, that is by using one case study, we are going to deal with this one for this class. First one is religion, next one is self-respect. Before going to the religion topic, we will see one small inspiring story. హియర్ ఒక చిన్న బాబు ఉంటాడు అనమాట. వాళ్ళ అమ్మ దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటే చూస్తాడు, ఆ బాబు చూస్తాడు. ఆ బాబుకి ఏమో అర్థం కాదనమాట సరిగ్గా, ఏంటో అంతా చెకమగ్గా ఉంటుంది అనమాట. అది చేస్తుంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఏంటి ఇట్లా ఇష్టం జిగ్జాగ్గా ఉంది, సరిగ్గా రావట్లేదు అన్నట్టు చూస్తాడనమాట. అది డార్క్ కలర్స్, లైట్ కలర్స్ కాంబినేషన్ ఉంది, అంతా జిగ్జాగ్గా కనిపిస్తుంటుంది. వాడి కింద నుంచి చూస్తాడనమాట. కింద నుంచి చూసి వాడికి కొంచెం అదేదో క్లమ్జీగా అనిపించి వాడు అమ్మ నాకు కొంచెం చూపించు, నేను చూస్తాను అంటాడు అనమాట. అంటే నువ్వు ఇప్పుడు వద్దు, కొంతసేపు అయిన తర్వాత, ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు, ఆ ఫినిష్ అయిన తర్వాత నువ్వు ఆడుకునిరా, కొంతసేపు అయిన తర్వాత అని చెప్పి వాళ్ళ అమ్మగారు పంపిస్తారు. వాడు కొంతసేపు ఆడుకొని తర్వాత వస్తాడనమాట, ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు అడుగుతాడు, అమ్మ అయిందా కంప్లీట్ అయిందా, నేను అది చూస్తాను ఒకసారి ఆ డిజైన్ అంటాడు అనమాట. సరే చూడు అని చెప్పి, వచ్చి కూర్చో ఇక్కడ, నేను అది ఎంబ్రాయిడరీ వర్క్ చూపిస్తానని చెప్తే కూర్చుంటాడు. కూర్చొని చూస్తే అది అది చాలా బాగుంటుంది అనమాట. అది సర్ప్రైజ్ అవుతాడు, థ్రిల్ అవుతాడు. ఎట్లా అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ సన్సెట్ కూడా ఉంటుంది అనమాట. సన్సెట్, ఫ్లవర్స్ అన్ని సీనరీ వచ్చేలా చేస్తుంది అనమాట వాళ్ళమ్మ. చేస్తే అది చూస్తే చాలా బాగుందమ్మా, చాలా భలే చేసావు అంటాడు అనమాట వాడు. వాడు అసలు నమ్మలేకపోతాడు. ఏంటి చూస్తానికేమో కింద నుంచి అంత అంత క్లమ్జీగా ఉంది, అంత రఫ్ అండ్ టఫ్గా ఉంది అన్నట్టు అనుకుంటాడు అనమాట. చూస్తే చాలా అండర్నీత్ కింద నుంచి చూస్తే అట్లానే ఉంటుంది అనమాట. పైన డిజైన్ వేరుగా చాలా అందంగా బాగా వండర్ఫుల్గా వచ్చిందనమాట. అది ద మదర్ ఆవిడ చెప్తుందనమాట, సే టు హిస్ సన్, మై సన్, ఫ్రమ్ ద అండర్నీత్ ఇట్ డిడ్ లుక్ మెస్సీ అండ్ జంబుల్డ్, బట్ యూ డిడ్ నాట్ రియలైజ్ దట్ దెర్ వాజ్ ఏ ప్లాన్ ఆన్ ది టాప్. అది కింద నుంచి చూడటానికి అట్లా జిగ్జాగ్గా అట్లా ఉంటుంది, కానీ పైన ఆ డిజైన్ రావడం కోసం ఒక ప్లాన్ లాగా వెళ్ళాలన్నమాట, ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి అని చెప్పి చెప్తుంది అనమాట వాళ్ళమ్మ. ప్లాన్ ఆన్ ది టాప్, ఇట్ వాజ్ ఎ డిజైన్, ఐ వాజ్ ఓన్లీ ఫాలోయింగ్ ఇట్. ఆ డిజైన్ బట్టి నేను అట్లా ఫాలో అవుతూ చేస్తున్నానని చెప్పి చెప్తుంది అనమాట. అట్లానే సిమిలర్గానే డు నాట్ గెట్ డిస్హార్టెడ్ వెన్ యువర్ లైఫ్ సీమ్స్ మెస్సీ. అంటే మనం అనుకున్న పని అవ్వలేదనుకోండి, దానికి కొంచెం డిస్హార్ట్ అవ్వకూడదు అనమాట. ఫర్ ఫర్ దోస్ ఫర్ దోస్ థింగ్స్ దెర్ ఈస్ ఏ డివైన్ డిజైన్. ఏదో మన దేవుడు ఏదో ఒక డిజైన్ చేస్తాడనమాట. ఆ సిచ్యువేషన్స్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దానికి డిస్హార్ట్ అయిపోయి, అది అవ్వట్లేదే, ఆ పని అవ్వట్లేదే, అది అవ్వకపోతే ఎట్లా, ఇది అదని అనుకోకూడదు అనమాట. దానికి పర్టికులర్ ఏదో ఒక రోజు మనకి సక్సెస్ ఇవ్వటం కోసమే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోవాలన్నమాట. ఏదో గాడ్ డిజైన్, సంథింగ్ అండర్నీత్ ఉంది అనుకొని ముందుకెళ్ళాలన్నమాట. అట్లాగా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలన్నమాట. అది గాడ్ బిలీఫ్ ఉన్నవాళ్ళు జనరల్గా ఏంటంటే, గాడ్ మీద కొంచెం నమ్మకం ఎక్కువ ఉన్నవాళ్ళు జనరల్గా తప్పులు చేసే తప్పులు చేసే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్లో చిన్న చిన్న వాటికి తలగ్గకుండా తప్పులు చేయటం చాలా తక్కువగా ఉంటుందన్నమాట గాడ్ మీద బిలీఫ్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే పాప భీతి ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఏంటంటే తప్పులు చేసే శాతం కూడా చాలా తక్కువ చేస్తారు. అందుకని జనరల్గా ఏంటంటే రిలీజియస్ బిలీఫ్ ఉన్న వాళ్ళని ఎక్కువగా ఫ్రెండ్స్ చేసుకునేటప్పుడు కూడా, మీరు ఒకరికొకరు ఫ్రెండ్స్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఈ రిలీజియస్ బిలీఫ్ ఉన్న వాళ్ళకి కొంచెం అట్రాక్ట్ అవుతాం. జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అది సైకలాజికల్గా కూడా టిల్టింగ్ టువర్డ్స్ దట్ ఫ్రెండ్షిప్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాడు ఎప్పుడు మోసం చేయడు జనరల్గా. రిలీజియస్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళు ఏ రిలీజన్ అయినా కానీ, దట్ మే బి ఏ హిందూ రిలీజన్ ఆర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం, వాట్ ఎవర్ ద రిలీజన్, if he has some faith in God,
faith in God, then eventually he don't betray any person అనమాట. అది this is the thing, and we will go to the actual topic, that is religion. Religions have played major roles in shaping moral values and moral moral ethics over geographical regions. Christianity has influenced the Western countries, Islam in the Middle East countries, Buddhism and Hinduism in Asia, and Confucianism in China. Further, there is a strong psychological link between the moral and religious beliefs of people following various religions and faith. Religion support moral responsibility. Religion main support is moral responsibility. మోరల్గా మనం ఎంత ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాం అనేది ఈ రిలీజన్ బట్టే ఉంటుందన్నమాట. దే హ్యావ్ సెట్ హై మోరల్ స్టాండర్డ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్లో ఒక స్టాండర్డ్ ఒక 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 వే ఆఫ్ లివింగ్ని వాళ్ళ ఒక సెట్ ఆఫ్ రూల్స్గా తయారు చేసి ఆ వే ఆఫ్ లివింగ్ని జీవించండి అని చెప్పి చెప్తుంది అనమాట. ఎవ్రీ రిలీజన్ in that faith in the religions provides trust, and this trust inspires people to the moral. ఒక ఒక పందాలో వెళ్ళమని చెప్తుంది. అట్లా వెళ్ళిన తర్వాత దిస్ ట్రస్ట్, అట్లా ఒక నమ్మకం ఏర్పరచుకోవాలన్నమాట దేవుడి మీద. ఎనీ గాడ్ ఆ దేవుడి మీద ఒక నమ్మకం ఏర్పరచుకోవాలి. ఆ నమ్మకం ఏంటంటే వేరొకళ్ళకి మనం చెప్పేటప్పుడు కూడా, మనం చేసే పనుల్లో కూడా అదేంటంటే ఇన్స్పైరింగ్ కలిగించాలన్నమాట వేరొకళ్ళకి. అది ఆ పాయింట్ చెప్తున్నారు. ఇన్స్పైర్స్ పీపుల్ టు బి మోరల్, అండ్ రిలీజియన్స్ ఇన్సిస్ట్ ఆన్ టాలరెన్స్ అండ్ మోరల్ కన్సర్న్ ఫర్ అదర్స్. అది టాలరెన్స్, రిలీజియన్స్ ఏంటంటే రిలీజియస్ టాలరెన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సొసైటీ. ఆ రిలీజియస్ టాలరెన్స్ ఉండాలి, అండ్ మోరల్ కన్సర్న్, వేరొకళ్ళ గురించి మంచిగా ఆలోచించాలి, వేరొకళ్ళకి సాయం చేయాలన్న గుణం ఉండాలన్నమాట. అది Many professionals who possess religious beliefs are motivated to be moral responsible. ఈ ప్రొఫెషనల్స్ జనరల్గా ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్, వాళ్ళకి ఈ ఈ జనరల్ రిలీజియస్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళు బాగా మోటివేటెడ్గా ఉంటారు అనమాట అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈచ్ రిలీజియన్ lays stress on certain high moral standards. Each and every religion have some moral standards. For example, Hinduism holds polytheistic, దట్ మీన్స్ మెనీ గాడ్స్. మన హిందూ గాడ్స్లో ఏంటంటే ఎక్కువ గాడ్స్ని పూజిస్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ గాడ్స్ ఉంటారు అనమాట. ఒక్కొక్క డే ఒక్కొక్క గాడ్ని పూజిస్తుంటాం. అది కూడా చెప్తుంది అనమాట. మెనీ గాడ్స్ ఇన్ వ్యూ అండ్ వర్చ్యూస్ ఆఫ్ డివోషన్ అండ్ సరెండర్ టు హై ఆర్డర్. క్రిస్టియానిటీ బిలీవ్స్ ఇన్ వన్ డైటీ, అంటే ఒకే ఒక దేవుడు ఉన్నారు, అతను జీసస్ క్రైస్ట్ అని చెప్పి క్రిస్టియానిటీలో బిలీఫ్ ఉంటుంది అనమాట. అండ్ ఎంఫసైజెస్ ఆన్ వర్చ్యూస్ ఆఫ్ లవ్, ఫెయిత్ అండ్ హోప్. ఈ త్రీ బిలీఫ్స్ మెయిన్గా ఉంటుంది అనమాట క్రిస్టియానిటీలో. లవ్, ఫెయిత్ అండ్ హోప్. ఎగ్జాంపుల్, ద ఫాలోవర్ ఆఫ్ దీస్ త్రీ బ్యూటిఫుల్ థింగ్స్ ఈస్ డన్ బై ది మదర్ తెరీసా. ఈ త్రీ క్వాలిటీస్ మనం మదర్ తెరీసాలో చూడొచ్చు అనమాట. అదే హిందూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే స్వామి వివేకానందాన్ని చెప్పొచ్చు అనమాట. ఆ స్వామి వివేకానంద లైఫ్లో బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే, ఇన్ స్వామి వివేకానంద ఏంటంటే నలుగురితో పంచుకునే గుణం ఉంటుందన్నమాట. అంటే దాన గుణం కలిగిన వాళ్ళు, ఎవరిని నొప్పించకుండా మధురంగా మాట్లాడటం, అంటే ప్రియంగా మాట్లాడటం, మంచిగా మాట్లాడటం అనమాట. చెప్పవలసిన విషయాన్ని ధైర్యంగా చెప్పడం, ధీరత్వం ఉందన్నమాట. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం, అంటే ఔచిత్యం. ఈ నాలుగు గుణాలు ధీరుల్లోని ఈ నాలుగు గుణాలు మంచివాని గుణాలు అనమాట. అంటే ఫస్ట్ది ఏంటంటే దానగుణం, నెక్స్ట్ది మధురంగా మాట్లాడటం, ధైర్యంగా చెప్పటం, సమయానికి నిర్ణయం తీసుకోగలగటం. ఈ నాలుగు గుణాలు మనం సహజంగా ఎవరిలో చూడగలం అంటే ఇన్ హిందూయిజం పాయింట్ ఆఫ్ వ్యూ బెస్ట్ ప్రీస్ట్ ఈస్ ది స్వామి వివేకానంద అనమాట. చిన్నప్పటి నుంచి స్వామి వివేకానందకి వాళ్ళ అమ్మగారు మోరల్గా ఏంటంటే ఇవ్వటమే నేర్పించారు అనమాట. ఎక్కువగా తీసుకోవటం కాకుండా, అందరు జనరల్గా ఏంటంటే ఇస్తుంటారు, ఇచ్చింది తీసుకుంటుంటారు అనమాట. అట్లా కాకుండా నువ్వు ఎప్పుడు ఇచ్చే స్టేటస్లోనే ఉండు అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్పారు అనమాట, భువనేశ్వరి దేవి. అట్లాగా అదే ప్రిన్సిపల్ని స్వామి వివేకానంద అదే అవలంబించుకున్నారు అనమాట అతను లైఫ్ లాంగ్. అందుకని దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ స్వామి వివేకానంద.
And next one is Buddhism is non-atheistic and focuses on compassion, and Islam on one deity. Islam కూడా ఒక దేవుడిని నమ్ముద్ది, అల్లాని నమ్మిద్ది అనమాట. And adherents of Islam and is on piety or pursuit of excellence and pray. Next, Judaism stresses the virtue of Siddhaka, that is righteousness. Judaism main concept is righteousness, but many religions sects have adopted poor moral standards. ఇవి మెయిన్ రిలీజన్స్, ఇవి అన్ని ఎంటైర్ వరల్డ్లో ఫాలో అయ్యే మెయిన్ రిలీజన్స్. ఇంకా చిన్న చిన్న రిలీజన్స్ చాలా ఉన్నాయి, కానీ వాటికి ఏంటంటే స్టాండర్డ్స్ కరెక్ట్గా లేవు అనమాట, అందుకని వాటిని కన్సిడర్ చేయలేదు. మెనీ రిలీజన్స్ సెక్ట్స్ డు నాట్ రియలైజ్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వకుండా ఉన్నాయన్నమాట వేరే రిలీజన్స్లో. అట్లాగా ఓన్లీ మెన్నే పూజ చేయాలి, మెన్నే పాల్గొనాలి ఆ పూజల్లో, అట్లాగనమాట. అది ద రైట్ టు వర్షిప్ ఈజ్ ఏ డినైడ్ ఫర్ సమ్ పీపుల్. కొంతమంది కొన్ని సెక్ట్స్ ఆఫ్ పీపులే, అంటే కొన్ని సెక్టార్ ఆఫ్ పీపులే వర్షిప్ చేయాలి, కొన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ వర్షిప్ చేయకూడదు, వాళ్ళే ఎంటర్ అవ్వాలి టెంపుల్స్లోకి, అట్లాగా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట. ఆ రిలీజన్స్ని మంచి రిలీజన్గా కన్సిడర్ చేయలేదన్నమాట. అది thus conflicts exist between the secular and religious people and between one religion and another religion. Hence religious views have to be morally scrutinized. ఈ రిలీజియస్ వ్యూ అనేది కరెక్ట్గా మోరల్గా స్క్రూటనైజ్ చేసుకోవాలి. ఏది మంచి ఏది చెడు అనేది మనకి జనరల్గా ఏంటంటే, మనం ఈ రిలీజన్లో పుట్టాలి, ఈ రిలీజన్లో పుట్టడం అనేది అది బై డిఫాల్ట్ మన హ్యాండ్స్లో లేనిది. కానీ బాగా మనం పెరగాలి అంటే మటుకు, మనం బాగా జీవించాలి అనేది మటుకు మన హ్యాండ్స్లో ఉంటుంది. అది ఏ రిలీజన్ అయినా కానీ దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఏది మన రిలీజన్లో ఉన్న మంచి క్వాలిటీస్ని తీసుకొని వాటిని అడాప్ట్ చేసుకుంటే మనం గుడ్ సిటిజన్గా ఎదగొచ్చు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ బిహైండ్ దిస్ రిలీజన్. ఆ రిలీజన్ని మనం అడాప్ట్ చేసుకోగలగాలి, దాని ఉన్న మంచిని తీసుకోవాలి. జనరల్గా రిలీజన్ ఇప్పుడు వేరే కంట్రీస్లో తీసుకుంటే అది కొంచెం సైకోయిక్ ప్యాటర్న్ అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు ముస్లిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు చేసేది అది మొత్తం ఏంటంటే, అదేంటంటే విధ్వంసాన్ని చేయమని ఏ దేవుడు చెప్పడం అనమాట. కానీ అది కొంతమంది అట్లాగా నెగిటివ్గా ప్రాపగేట్ చేయటం వల్ల అట్లా అవుతుంది అనమాట కొన్నిసార్లు. అది divine command ethics. Next one, as per this principle, the right action is defined by the commands by God. It implies that to be moral, a person should believe in God. మనం దేవుణ్ణి బాగా నమ్మాలన్నమాట. అండ్ an action is right only if it is commanded by God. మనం చేసే పనులు మనం దేవుడిచ్చిన ఏదైనా మాట చెప్పాడు అన్నట్టు మనం అది కరెక్ట్గా చేయగలగాలన్నమాట, ఆ పర్టికులర్ పని righteousగా. There are some difficulties in this approach, namely whether God exists or not. It is not clear. Whether God ఉన్నాడో లేదో మనకి క్లియర్గా తెలియదు. How to know what are the God's commands? అవి మనకి పెద్దలు చెప్పిన, మనకి గాడ్ ఉన్నాడో లేదో తెలియదు, కానీ మనం ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటే యూ కెన్ విజువలైజ్ గాడ్ అండ్ యూ కెన్ టాక్ విత్ గాడ్ అని కూడా చెప్తారు అనమాట కొన్ని రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది హౌ టు నో వాట్ ఆర్ ది గాడ్స్ కమాండ్స్. గాడ్ ఇచ్చిన కమాండ్స్ ఏంటనో కూడా కొన్ని ఏంటంటే, మనం హిందూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వేదాలు ఉపనిషత్తులని వినటం కానీ చదవటం కానీ చేస్తే కొంతవరకు నీకు గాడ్ కమాండ్స్ ఏంటో అర్థమవుతాయి అనమాట. అట్లానే క్రిస్టియన్ పరంగా నువ్వు 10 కమాండ్మెంట్స్ ఫాలో అవ్వగలిగితే గాడ్ కమాండ్స్ ఏంటో నీకు అర్థమవుతాయి. అట్లానే ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఖురాన్ నువ్వు కరెక్ట్గా చదవగలిగితే రైచియస్గా ఎట్లా ఒక హ్యూమన్ బీయింగ్ బ్రతకాలనేది నేర్పిస్తుంది అనమాట. అట్లాగా హౌ టు వెరిఫై ది జెన్యూన్నెస్ ఆఫ్ ది కమాండ్స్. ఆ జెన్యూన్నెస్ ఆఫ్ ది కమాండ్స్ నువ్వు వెరిఫై చేయాలంటే యూ షుడ్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ కమాండ్స్ని మనం డైలీ డే టు డే లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తే దెన్ ఆ జెన్యూన్నెస్ ఏంటో అది మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. దెన్ ఓన్లీ వీ కెన్ టెల్ వాట్ ఈస్ గాడ్, whether he exists or not, how to know the God commands, how to verify the genuineness of the commands. It is very
అదేంటంటే మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనం దేవుడి కోసం కొంచెం ఏంటంటే దేవుడి విషయాలు కొంచెం నేర్చుకోవాలి. మనం మనం నేర్చుకోవాలని తపన చెందాలనమాట. ఆ తపన చెందితే ఆటోమేటికల్లీ వీ కెన్ నో అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ వి నో ది జెన్యూన్‌నెస్ ఆఫ్ గాడ్ అనమాట. అది. Further, religions such as Hinduism, Islam, and Christianity accept the existence of God, but Buddhism, Taoism, and Confucianism adopt only faith in a right path. ఈ త్రీ రిలీజన్స్ ఫెయిత్ ఇన్ రైట్ పాత్ మటుకే అడాప్ట్ చేసుకున్నారు అండ్ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్. సోక్రటిస్ వాజ్ సెడ్ టు హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ గాడ్ an entity which is responsible, morally good, and beyond fear or favor would not command మర్డర్, రేప్, టార్చర్, ఇమ్మోరల్ యాక్టివిటీస్. ఒక దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ థింగ్స్ చేయరు అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ఫియర్ ఆర్ ఫేవర్, ఎవరికి ఫేవర్ చేయరు. డు నాట్ కమాండ్ ఎనీ మర్డర్, రేప్, టార్చర్, ఇమ్మోరల్ యాక్టివిటీస్ అండ్ ఈవెన్ మాస్ సూసైడ్. ఇవి ఈ థింగ్స్, ఈ బ్యాడ్ థింగ్స్ చేయరు గాడ్ మీద ఫెయిత్ ఉన్న వాళ్ళు, కరెక్ట్గా ఫెయిత్ కలిగిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అనమాట. Many such crimes were committed in the name of God then and continue even now in different parts of the world. Some Western leaders had claimed the God had commanded them to invade the against the Middle East countries. Middle East countries అంటే ముస్లిం కంట్రీస్ అనమాట. ఆ ముస్లిం కంట్రీస్లో ఈ ఈ జిహాదీస్ ఈ టైపు టెర్రరిస్ట్ ఎక్కువగా ట్రైన్ అప్ చేయటం అట్లా చేస్తున్నారన్నమాట. అది బ్యాడ్ అనమాట. అది యాక్చువల్‌గా గాడ్ చెప్పింది కాదు. వాళ్ళ సొంతగా చేసిందనమాట. ఇది మొత్తం మ్యాన్ క్రియేటెడ్ థింగ్ అనమాట అది. యాక్చువల్‌గా దాన్ని గాడ్ నేమ్ పెట్టి చేస్తున్నారు గానీ దట్ ఈస్ మ్యాన్ క్రియేటెడ్ థింగ్. If anyone claims to have obtained commands from God to kill people mercilessly, then we have to conclude that person is not religious but insane. అంటే ఇట్లా మ్యాన్ పీపుల్‌ని మెర్సిలెస్‌గా చంపేస్తే అది గాడ్ చేయమండు కదా! యాక్చువల్‌గా. అండ్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ నాట్ అది రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. దట్ ఈస్ అది హ్యూమన్ నేచర్ కాదని చెప్పి, అది పాపం అని చెప్పి మనం చెప్పొచ్చనమాట. అది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాల్యూయింగ్ వన్ సెల్ఫ్. మనకు మనం వాల్యూ ఇచ్చుకోవటం అనమాట. ఇది వాల్యూయింగ్ వన్ సెల్ఫ్ ఇన్ మోరల్లీ సూటబుల్ వేస్, డిఫరెంట్ వేస్, suitable ways. That is, self-respect includes recognition, which implies respect to others, their ideas, decisions, ability, and rights. And this is recognition. First one is self-respect. Main concept is recognition. Next one is appraisal, which means properly valuing ourselves as to how well we face moral standards and our personal commitments. ఎంతవరకు మనం చేస్తున్నాం, మనం ప్రాపర్లీ వాల్యూయింగ్ అవర్ సెల్ఫ్, మనకు మనం వాల్యూ ఎంత ఇచ్చుకుంటున్నాం, హౌ వెల్ వీ ఫేస్ మోరల్ స్టాండర్డ్స్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, అండ్ అవర్ పర్సనల్ కమిట్మెంట్స్, మనం ఏదైనా గోల్స్ పెట్టుకున్నా, ఒక ఎయిమ్ పెట్టుకున్నా దానికి ఎంతవరకు కమిటెడ్గా ఉంటున్నాం అనేది అనమాట. అది an intensive but balanced feeling of self-respect is sense of honor. మనకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకు మనం ఎంత గౌరవంగా మనకు మనం ఇచ్చుకుంటున్నాం అనేది చూస్తున్నారు అనమాట. దిస్ ఇంక్లూడ్స్ ఇంటెన్స్ ఎగోనీ అండ్ గిల్ట్ ఫర్ రాంగ్ డూయింగ్స్. ఏదైనా మనం చిన్న తప్పు చేసామనుకో దానికి కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వాలన్నమాట. అది సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ఎ వర్చ్యూ ఆఫ్ మెయింటైనింగ్ పర్సనల్ డిసిప్లైన్. సెల్ఫ్ కంట్రోల్ ఏంటంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక ధర్మం మనం మెయింటైన్ చేయగలిగితే మనకి పర్సనల్ డిసిప్లైన్ అనేది ఆటోమేటిక్గా పర్సనల్ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది కుదురుతుందన్నమాట. కరేజ్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. కరేజ్ అనేది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచే కరేజ్ కూడా ఆటోమేటిక్గా మనకు ఉంటుందన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పీపుల్కి కరేజ్ ఎక్కువ అన్నట్టు చెప్తున్నారు అనమాట. విచ్ మేక్స్ ఎ పర్సన్ ఫేస్ ది హార్డ్షిప్ ఇన్ రేషనల్ వేస్. ఎప్పుడైనా మనకు డిఫికల్టీ టైమ్స్ వచ్చినా సరే మనం ఈజీగా వాటిని ఫేస్ చేయగలం అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, సెల్ఫ్ ఎస్టీమ్ వేరు అనమాట. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనం అదొక సొంత ఫ్లాటరీ అంటారు కదా, అట్లాగనమాట. మన గురించి మనం ఎక్కువగా ఊహించుకోవటం వేరు, సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు. మనకు మనం కరెక్ట్గా అనుకోవటం వేరు, ఎక్కువగా ఊహించుకోవటం వేరు అనమాట. అది దిస్ ఈస్ ఏ
Self-respect, it is a moral concept, whereas it is the self-esteem is a psychological concept. The value oneself is morally suitable ways. Here, having a positive attitude towards oneself, it may excessive or un- అన్‌వారంటెడ్ ఆర్ నార్మల్. ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఉంటే దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అనుకుంటాము. ఎక్కువగా మనకు మనం ఎక్కువగా ఊహించుకోవటం దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అనొచ్చు. హియర్ అండర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్ ఇంక్లూడ్స్ ది వర్చ్యూస్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ అప్రైజల్. ఇట్ ప్రమోట్స్ వర్చ్యూస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఆనర్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ కరేజ్. దీస్ ఆర్ ది by this small comparison we can easily conclude what is self respect. It is a moral concept valuing oneself in morally suitable ways. It includes virtue of recognition and appraisal. It promotes virtues of sense of honor, self-control, and courage. This is the next one is case study. Choice of the theory. Here, author is given some case study here, that is chemical plant. Regarding chemical plant, we will see. This is a case study. A chemical plant near a small town is discharging hazardous waste in the fields nearby. The groundwater gets contaminated and significant health problems surface in the community. Since harm is caused to the residents. అక్కడ 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 ఏంటంటే కెమికల్ ప్లాంట్ పెట్టారనమాట ఒక టౌన్లో. అది పెట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ పాడైపోయింది. హార్మ్ ఈజ్ కాజ్డ్ టు ది అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పీపుల్కి చాలా అది హార్మ్ చేస్తుంది. ద యాక్షన్ ఈస్ అన్ఎథికల్ యాజ్ పర్ ది రైట్ ఎథిక్స్ ప్రకారం అది అనెథికల్ అనమాట. అది ద అగ్రికల్చరిస్ట్ హూ హ్యావ్ ది అగ్రేరియన్ రైట్ ఆఫ్ వాటర్ సప్లై హ్యావ్ బీన్ ఓవర్లుక్డ్. అక్కడ గుడ్ వాటర్ సప్లై ఇవ్వాలి, కానీ ఈ ఫార్మర్స్కి మంచి వాటర్ వెళ్ళట్లేదు అనమాట. ఈ ఇండస్ట్రీ వల్ల బ్యాడ్ వాటర్ గుడ్ వాటర్లో కలిసి అది సప్లై అది ఆటోమేటిక్గా ఫార్మ్స్కి బ్యాడ్ వాటర్ వెళ్తుంది అనమాట. ఆ రెండు కలవటం వల్ల పొల్యూట్ అయిపోతుంది అనమాట వాటర్. పొల్యూటెంట్స్ మే ఎండేంజర్ దేర్ ప్రొఫెషన్ అండ్ వెల్ఫేర్. వాళ్ళకి ఫార్మర్స్కి అది డేంజర్ కలిగిస్తుంది అనమాట, అండ్ వాళ్ళకి అది వెల్ఫేర్ కాదు. హెన్స్ రైట్స్ ఎథిక్స్ ఆల్సో కంక్లూడ్ దట్ ది యాక్షన్ ఈస్ అన్ఎథికల్. ఇట్లా కొన్నిసార్లు రైట్ ఎథిక్స్ ఆల్సో కంక్లూడ్స్ దట్ ది యాక్షన్ ఈస్ అన్ఎథికల్గా కూడా జరగచ్చు అనమాట. కొన్నిసార్లు ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి పెడతారు. కొన్ని ఇట్లాగా సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బ్యాడ్గా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవి విత్ రెస్పెక్ట్ టు పొల్యూషన్, విత్ రెస్పెక్ట్ టు పొల్యూటింగ్ వాటర్, యాజ్ వెల్ యాజ్ విత్ రెస్పెక్ట్ దట్ ప్రొఫెషన్ని డికే చేయటం అట్లా ఉంటుంది అనమాట. అది అగ్రికల్చరలిస్ట్కి అది కొంచెం బాధ కలిగించే విషయం అనమాట. ఇట్లా ఈ కెమికల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. The effect of polluted water and the cost to purify the water by the municipality may outweigh the economic benefits of the plant. Hence, utilitarian analysis leads to the same conclusion. ఈ పొల్యూటెంట్ వాటర్ ఒకవేళ పొల్యూట్ అయిందమ్మా, వాటర్ పొల్యూట్ అయింది, ఆ పొల్యూట్ వాటర్ని మళ్ళీ మనం ప్యూరిఫై చేయాలంటే ఎంత కాస్ట్ పడుతుంది, అది ఆ కాస్ట్ మున్సిపాలిటీకి ఎంత భారం అవుతుంది ఏంటో కూడా చూసుకోవాలన్నమాట. అది మనకి ఎకనామికల్గా బెనిఫిట్ చేస్తుందో, సిచ్యువేషన్ని వర్సన్ చేస్తుందో ఏంటో కూడా చూసుకోవాలన్నమాట. అండ్ గ్రౌండ్ వాటర్ హార్మ్స్ ద పీపుల్ అండ్ కాజెస్ ది హెల్త్ ప్రాబ్లమ్. హెన్స్ డిశ్చార్జింగ్ ది పొల్యూటెంట్స్ ఈజ్ అనెథికల్ యాజ్ పర్ ది డ్యూటీ ఎథిక్స్ ప్రకారం. దిస్ ఈస్ గ్రౌండ్ వాటర్ని హార్మ్ చేస్తే కూడా సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈజ్ గోయింగ్ టు బి కాజెస్ హియర్. రీసెంట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ ఎల్జీ పాలిమర్స్ ఉంది కదా వైజాగ్లో, అది చెప్పుకోవచ్చు అనమాట. అది అక్కడున్న పీపుల్ లైఫ్ని ఎంతగానో డిస్టర్బ్ చేసింది అనమాట. అది నార్మల్గా స్లీప్లో ఉన్న పీపుల్ చనిపోవటం, బయటకు వచ్చిన మార్నింగ్ వాక్ వచ్చిన పీపుల్ అక్కడ అన్కాన్షియస్ అయి పడిపోతాం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఫ్యాక్టరీ చేయాల్సిన పని సకాలంలో చేయలేదు, మెజర్స్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్ వల్ల ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ చాలా బాగా ఎఫెక్ట్ అయ్యారు అన్నమాట. దానికి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎంత కాంపన్సేట్ చేసినా కానీ లైఫ్ వాల్యూ వేరు కదా, లైఫ్ వాల్యూ ఈజ్ డిఫరెంట్. అండ్ though they are giving compensation, it is to some extent it is good, but it is not at all good for the sake of people అన్నమాట. పీపుల్ వన్స్ ఏంటంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 4 మెంబర్స్కి ఎఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం లూజ్ అయినట్టే కదా సొసైటీ.
అది వాళ్ళు ఏంటంటే మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. ఆ పీపుల్‌లో మంచి మంచి పొజిషన్‌లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అక్కడ ఒక కలెక్టర్ ఉన్నాడనుకోండి. మంచి కలెక్టర్ ఉన్నాడనుకోండి. అప్పుడు ఆయనకి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా అది మనకు లాసేగా సొసైటీకి. అట్లా చూసుకోవాలనమాట. పీపుల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ చేసే పీపుల్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద థింగ్. Generally, because the rights of the individuals should weigh strongly than the need of the society as a whole. Rights and duty ethics that precedence over utilitarian considerations. Caution is necessary in applying theory of virtue ethics. ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అప్లయింగ్ థియరీ ఆఫ్ వర్చ్యూ ఎథిక్స్ అప్లై చేసేటప్పుడు. వెన్ వి యూజ్ ద వర్డ్ ఆనర్, వి మీన్ ఇట్ టు బి ఎ మెజర్ ఆఫ్ డిగ్నిటీ. ఆనర్ అంటే మనకి దిస్ ఈస్ అ మెజర్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇట్ ఈస్ అ పాజిటివ్ వర్చ్యూ. వెన్ ఇట్ పాయింట్స్ టు ప్రైడ్, ఇట్ ఈస్ నాట్ ఏ వర్చ్యూ. ఏదైనా మనకి గర్వంగా ఫీల్ అవుతే అది వర్చ్యూ కాదనమాట. అది ధర్మం కాదనమాట. అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ వర్చ్యూ అండ్ హ్యాస్ ఎ నెగిటివ్ కనోటేషన్. అది ఈ ప్రైడ్గా మనం గర్వంగా ఫీల్ అవటం అనేది అది నెగిటివ్ కనోటేషన్. హిస్టరీ abounds with the examples of wars when he have been fought and atrocities were committed on innocent people in order to pursue the honor, pride of an individual or the nation. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పొలిటీషియన్ ఉన్నాడు. పొలిటీషియన్ అట్ హై అండ్ లెవెల్‌లో ఉంటే జనరల్‌గా ఏంటంటే ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ అని చెప్పాం కదా! ముస్లిం కంట్రీస్ మీద ఎక్కువగా వార్స్‌కి వాటిలకి వెళ్తుంటారనమాట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు టేక్ దేర్ అక్కడ పెట్రోలియం ఇండస్ట్రీస్ కానీ, పెట్రోలియం తీసే బావిలు గానీ ఎక్కువగా ఉంటాయనమాట. వాటిల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం, దానిలో ఏంటంటే స్వలాభం కోసం కొన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ డీల్స్ కోసం వాళ్ళు ఎక్కువ వార్స్ చేస్తుంటారనమాట ఆ కంట్రీస్ మీద. దానికేంటంటే అది అది జస్ట్ లైక్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం చేసినా సరే వేరే కంట్రీస్ ఏమనవు అన్నట్లుగా ఆ ప్రైడ్‌కి పోయి అక్కడున్న పొలిటీషియన్స్, అమెరికాలో ఉన్న పొలిటీషియన్స్ ప్రైడ్‌కి పోయి అట్లాగా కొన్ని స్మాల్ కంట్రీస్ మీద వార్స్ చేస్తుంటారనమాట. దాని గురించి ఇక్కడ చెప్తున్నట్టు అనుకోవచ్చనమాట. In using virtue ethics, we have to ensure that the traits of virtue are actually virtuous and will not lead to the will not lead to the negative consequences. అది మంచి అయితే మంచి చేస్తుంది. అది నెగెటివ్ కాన్సిక్వెన్సెస్‌కు దారి తీయదని చెప్పి చెప్తున్నారన్నమాట. అది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హియర్ ఒకసారి ఒక ఫార్మర్ ఉంటాడు. ఆ ఫార్మర్ ఏంటంటే అతని ఇంటి పక్కన ఒక అతను ఉంటాడనమాట. అతన్ని బాగా తిట్టేస్తాడనమాట. బాగా తిట్టేస్తే ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ మీద ఆ పక్కింటి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు. ఇష్టం వచ్చినట్టు తిట్టేసిన తర్వాత అతను ఆ తప్పు చేయలేదనమాట. తప్పు చేయకుండా అతను తిడతాడు. తర్వాత తెలుసుకుంటాడు ఇతను ఆ మిస్టేక్‌ని తెలుసుకొని అతను ఇంకా సరే అని చెప్పి ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్తాడనమాట ఆ ఫార్మర్. ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఇది. ఫాదర్ ఇది ఇట్లా జరిగింది. నేను అనుకోకుండా తిట్టేశాను మా పక్కింటి ఆయన్ని అని చెప్పి చెప్తాడనమాట. ఆ ప్రీస్ట్ అప్పుడు ఏం చెప్తాడంటే ఓకే అని చెప్పి ఒక ఒక ఫెదర్స్ ఉన్న బ్యాగ్ ఇస్తాడనమాట. ఆ ఫెదర్స్ ఉన్న బ్యాగ్ ఇచ్చి ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఒక జంక్షన్, ఒక ఫోర్ రోడ్స్ కలిసే జంక్షన్ దగ్గరికెళ్ళి ఈ ఫెదర్స్ అన్నీ వదిలేయి, వన్ బై వన్ వదిలేసి రా అని చెప్పి చెప్తాడనమాట. సరే అని చెప్పి అట్లాగే ఒక జంక్షన్ దగ్గరికెళ్ళి వన్ బై వన్ ఫెదర్స్ వదిలేస్తాడనమాట. అట్లా గాలికి వదిలేసి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఫాదర్ దగ్గరికి వచ్చి చెప్తాడనమాట. ఫాదర్ అది వదిలేసాను, అన్ని ఫెదర్స్ వదిలేను అక్కడ అని చెప్తాడనమాట. సరే ఇప్పుడు వెళ్ళి ఆ ఫెదర్స్ నువ్వు ఏరుకునిరా, ఒక్కొక్కటి ఆ బ్యాగ్లో తీసుకునిరా, ఎన్ని ఫెదర్స్ అయితే వదిలేవు అన్ని ఫెదర్స్ బ్యాగ్లో తీసుకునిరా అంటాడనమాట. అప్పుడు ఆ ఫార్మర్కి అర్థమైద్ది అనమాట. అప్పుడు ఏంటంటే అది వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి ఫాదర్ చెప్పినట్టే కొన్ని ఫెదర్స్ తీసుకొస్తాడు. అంటే నీకు ఇచ్చిన బ్యాగ్ ఎంత ఉంది, సైజ్ బ్యాగ్ ఎంత ఉంది, నువ్వు తెచ్చిన ఫెదర్స్ ఎన్ని చూడు అంటాడనమాట. అంటే చాలా తక్కువ తెస్తాడు. అంటే వన్స్ నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేవు. అందుకని కాన్షియస్‌గా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు ఎప్పుడైనా సరే కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి.
చూసింగ్ వర్డ్స్ మాట్లాడాలి అని చెప్పి అతనికి ఆ విధంగా ఆయన గుణపాఠం చెప్తాడనమాట ఫాదర్, ఆ ప్రీస్ట్. అది మనం అందుకనే కూడా కొంతమంది ఏంటంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు జనరల్గా మాట పడరు అనమాట. మాట పడకుండా కొన్నిసార్లు ఈ సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కామ్గా ఉంటారు. ఆ ఫార్మర్ తిట్టాడు కదా ఒక అతన్ని, అతనికి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టు, అతనికి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉన్నట్టు. అతను టైం వచ్చినప్పుడు అతనే తెలుసుకుంటాడని చెప్పి అతను పేషెన్స్గా వెయిట్ చేశాడు. అది ఇప్పుడు ట్రూ అయినట్టు అనమాట ఆ కేసులో. అది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంజనీరింగ్ యాజ్ ఎక్స్పెరిమెంటేషన్. దిస్ ఇస్ జస్ట్ నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ వీటి మీద ఉంటుందన్నమాట. అందుకని ఒక బ్రీఫ్ ఐడియా. Before manufacturing a product or providing a project, we make several assumptions and trials, design and redesign and test several times till the product is observed to be functioning satisfactorily. We try different materials and experiments. From the test data obtained, we make detailed design and retest. Thus, design as well as engineering is an iterative process, as illustrated in the figure. In the figure it was given, I will show that figure. Several redesigns are made upon the feedback information on the performance or failure in the field or in the factory. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లో వెళ్తుందమ్మా. ఆ ఫ్లోలో వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకి అది డిజైన్ సరిగ్గా లేదనుకుంటే మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం అనమాట ఆ థింగ్ని. అట్లా performance or failure in the field or in the factory. Besides the test, each engineering project is modified during execution. ఏదైనా సరే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఏది తీసుకున్నా సరే అది మోడిఫై చేసుకుంటూ వెళ్తూనే, ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తేనే ఆ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా వచ్చింది అనమాట. బేస్డ్ ఆన్ ది పీరియాడికల్ ఫీడ్బ్యాక్ ఆన్ ది ప్రోగ్రెస్ అండ్ ద లెసన్స్ ఫ్రమ్ ది అదర్ సోర్సెస్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్ అవి మొత్తం తీసుకొని ఏదైనా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పీపుల్ మీద అది ట్రయల్స్ వేసాం అనుకోండి, ఆ ట్రయల్స్ గుడ్ రిజల్ట్స్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనుకోండి, వీ నీడ్ టు గో ఫర్ అదర్ డిజైన్ అండ్ వీ నీడ్ టు చేంజ్ దట్ డిజైన్ ప్రాసెస్ అండ్ వీ నీడ్ టు design the appropriate product like that. Development of product, hence the development of product or project as a whole may be considered as an experiment. ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కానీ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఫ్లో సైకిల్ని తీసుకోవాలన్నమాట, కన్సిడర్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, ఫిజికల్ టెస్ట్, సిమ్యులేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, ఫిజికల్ టెస్ట్, సిమ్యులేషన్, దిస్ పార్ట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు కూడా ఏదైనా సెమీకండక్టర్ మెటీరియల్ ఏదైనా తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రానిక్ ఇంజనీర్, అసెంబ్లింగ్ ద పార్ట్ ఫిజికల్ టెస్ట్లు చేసి దాని పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది వెరిఫై చేసుకోవాలి. సిమ్యులేషన్ ఫస్ట్, నార్మల్ ఎవ్రీ డిజైన్ ఈజ్ గో విత్ సిమ్యులేషన్. ఫస్ట్ సిమ్యులేషన్ చేస్తాం, తర్వాత ఈ ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, ఫిజికల్ టెస్ట్ చేస్తాం అనమాట. ఇది హార్డ్వేర్ పార్ట్ అనుకుంటే ఇది సిమ్యులేషన్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ పార్ట్. ఈ రెండు చేసిన తర్వాత వీ విల్ గో ఫర్ టెస్టింగ్ అనమాట. అది. And if there is any error, I am getting any sort of error or the improvisation of any parameter is not there, then again I will go for the design and I will change some parameters in this design part with the basic principle part, and with those variations I am getting whether I am getting the simulation result right or not, and then I will go for fabrication. If the simulation results are dealing good results, is giving good results, then I will go for fabrication, assembling, physical tests, and I will go for that. If the product pass this layer, then I will go for prototype of the project, pilot plant and model study. ఆ మోడల్ని బిల్డ్ చేస్తాను అనమాట. బిల్డ్ చేసిన తర్వాత ఇది బిల్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమన్నా నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ ఉంటే, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఫర్దర్ డిజైన్కి వెళ్తాం అనమాట, ఫైనల్ డిజైన్కి వెళ్తాం. అదే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి, అగైన్ గోన్ ఫర్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చేంజ్ ఓవర్ ఉంటే ఆ చేంజ్ ఓవర్ చేస్తాం అనమాట, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్ డిజైన్కి వెళ్తాం. ఈ ఫైనల్ డిజైన్ ఏంటంటే అన్ని పారామీటర్స్ అప్రోప్రియేట్గా ఉన్నాయి, నా ప్రోడక్ట్ ఇంకా ఫైనల్ ఓకే అనుకుంటే ఫైనల్ డిజైన్కి వెళ్తాం అనమాట. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తాం అనమాట, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తాం.
ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత కూడా ఏదైనా డీవియేషన్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ డిజైనింగ్ పార్ట్‌కి వెళ్ళి నెగెటివ్స్ ఏమన్నా ఉన్నాయా? దానిలో మెటీరియల్ ఏమన్నా చేంజ్ చేయాలా? ఏంటా అని చెప్పి చూసుకుంటాం అనమాట. తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ స్టడీ. అది ఎవరికైనా అది వన్స్ సొసైటీలోకి రిలీజ్ చేసిన తర్వాత దానివల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉందని చెప్పి ఒక కేస్ స్టడీ చేసుకొని, ఆ ఫీల్డ్ స్టడీ అంటే ఒక సర్వే చేస్తాం అనమాట. ఆ సర్వే చేసి, ఆ సర్వే ఒక 100 పీపుల్ మీద చేసి ఆ 100 పీపుల్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకొని, అది 80% బావుందనుకోండి ప్రోడక్ట్, అది గుడ్ ప్రోడక్ట్ లెక్క. ఒక 80% బావుంటే, ఒక 20% నెగెటివ్ ఇంపాక్ట్ ఉన్నా పర్లేదు. అది గుడ్ ప్రోడక్ట్ అని చెప్పి చెప్తారనమాట. అట్లా తీసుకొని దిస్ ఈస్ ది డిజైన్ యాజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. ఇట్లా డిజైన్ చేస్తాం అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్. ది ఇంజినీరింగ్ పార్ట్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఆన్ డూయింగ్ ది ఎక్స్పెరిమెంటేషన్ యాజ్ వెల్ యాజ్ in doing any product development for the societal point of view అనమాట. అది డిజైన్. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్యాబ్రికేషన్, ప్రోటోటైపింగ్, ఫైనల్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫీల్డ్ స్టడీ. These steps are involved for each and every project development or product development. And we will see these topics in the next class, that is engineering projects versus standard experimentation, engineer as responsible experimenters, code of ethics. These are the topics we are going to see in the next class. Okay, just a minute.